హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మీకు చింతపండుతో చిత్రాన్నం ఎలా చేస్తారో చూపిస్తాను పర్ఫెక్ట్ టిప్స్తో. ఫస్ట్ అయితే మీరు అన్నాన్ని ఇలా వేడి అన్నం వండుకోండి. తర్వాత దీన్ని బాగా చల్లారనివ్వండి. వేడి మీద కలిపితే అన్నం విరిగిపోతుంది. చూడండి ఇలా. ఇది ఇప్పుడే నేను వండాను. దీనిని బాగా చల్లారనివ్వండి. అంతలోపల నేను ఈ చింతపండు చిత్రాన్నానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. చూడండి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ఫస్ట్ బుడ్డపప్పులు, జీలకర్ర, పచ్చిమిర్చి, శనగపప్పు, ఆవాలు, కరివేపాకు. చాలామంది బెల్లం కూడా వేస్తారు. నేను బెల్లం వేయను. నాకు తీపి అంటే అంత నచ్చదు కాబట్టి నేను వేయను. కొంతమంది అల్లం కూడా వేస్తారు. ఇంకా దీన్ని ఏమంటారు, చింతపండు. ఇవి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు చింతపండు చిత్రాన్నం ఎలా చేస్తారో ప్రాసెస్ చూపిస్తాను. చూడండి. కావాల్సిన పదార్థాలు చూపించాను కదా. ఇప్పుడు టేస్ట్ కోసం ఇందులో ఏం వేసి కలిపితే టేస్ట్ వస్తుందో చూపిస్తాను. చూడండి. మసాలాలు గుర్తుపెట్టుకోండి. ఇదైతే మిరియాల పొడి, నేను ఇంట్లోనే చేశాను. మిరియాలు, అలాగే జీలకర్ర, ధనియాలు బాగా పెన్నం మీద ఫ్రై చేసి ఇలా పొడి కొట్టుకోవాలి. పసుపు, ఉప్పు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. చూడండి ఇలా గోళంలో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఫస్ట్ బుడ్డపప్పులు వేయించుకుందాం. ఎందుకంటే బుడ్డపప్పులు క్రిస్పీగా ఉంటేనే ఇష్టపడతారు చాలామంది. ఇవి మెత్తపడకుండా చేసుకోవాలి. ఫస్ట్ బుడ్డపప్పులను వేయించి పక్కకు తీద్దాం. చూడండి, బుడ్డపప్పులు ఇలా వేయించి పక్కకు పెట్టుకోండి. మాడనివ్వద్దండి. ఒకవేళ ఆయిల్ హీట్ అయితే త్వరగా తీసేయండి. నాదైతే అంత ఆయిల్ ఏం వేడి కాలేదు, కానీ ఇక్కడ ఎర్రబుడ్డపప్పులు కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. తెల్లబుడ్డపప్పులు అయితే ఇంతగా కాలనివ్వద్దండి. ఇవి ఎర్రబుడ్డపప్పులు కాబట్టి మీకు అలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసిన తర్వాత అందులో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ పచ్చిమిరపకాయలు వీటిని ఇలా వెనక ఇలా తీసేసుకోండి. లేకపోతే ఇవి పేలి మొహం మీద పడుతుంది ఆయిల్. పచ్చిమిరపకాయలు అలా తీసేసుకున్నారు కదండి. ఫస్ట్ ఇందులో శనగపప్పు వేయండి. తర్వాత ఇందులో మనం ఇందాక తీసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర వేసేయండి. ఇవి తిరుమాత గింజలు కదండి. మొత్తం వేస్తే బాగా వేగనివ్వండి. తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి వేయండి. ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేయండి. కరివేపాకు వేసిన తర్వాత అందులోనే కొద్దిగా మంట సిమ్లో పెట్టుకోండి. ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. అందులోనే కొద్దిగా పసుపు, అలాగే ఇందాక నేను చెప్పిన మసాలా ఉంది కదండి, అవేంటివి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, అలాగే ధనియాల పొడి మొత్తము వేసేయండి. వేసి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత పసుపు. ఇప్పుడు వట్టిమిరపకాయలు వేయండి. ఎందుకంటే వట్టిమిరపకాయలు ముందే వేస్తే నూనెలో మాడిపోతాయి. మాడకుండా ఇలా వేసి తిప్పండి. చూడండి, మంట సిమ్లో పెట్టుకున్నాం కాబట్టి మసాలా మాడకుండా ఉంటుంది. ఆన్లో పెట్టుకోవద్దండి. మళ్ళీ మసాలా మాడిపోతే తినలేకపోతాము, చేదు ఉంటుంది. ఇందులోనే ఇలా ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో చింతపండు గుజ్జు వేయండి. చెయ్యి అడ్డం పెట్టుకోండి చింతపండు పడకుండా, లేకపోతే స్ట్రెయిన్ చేసుకోండి. నేనైతే చెయ్యి అడ్డం పెట్టే వేస్తున్నాను. చూడండి, ఇలా వాటర్ ఎక్కువ పోసుకోవద్దండి, ఎందుకంటే పులుపు ఎక్కువ అవుతుంది. బాగా 1 గంట చింతపండుని నాననివ్వండి నీళ్ళల్లో. చూడండి, ఇలా చింతపండు గుజ్జులో ఇది బాగా మరిగి నూనె పైకి వచ్చే వరకు ఇలా తిప్పుతూనే ఉండాలి. మంట సిమ్లోనే ఉండాలి. ఈ చిట్కాని గుర్తుపెట్టుకోండి. మంట ఆన్లో పెట్టుకుంటే మీకు మసాలా మాడిపోతుంది. చూడండి, ఇలా కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ఇలాగనే వీటిని చింతపండులో బాగా మరగనివ్వాలి. చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయినాక ఇందులో రైస్ వేసి కలిపేటప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో ముందుగా మనం చేసి పెట్టుకున్న అన్నాన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, అన్నం చూడండి ఇలా ఉండాలి. మీకు ఇది మెత్తగా కనిపిస్తుందేమో, కానీ చింతపండు పులిహారకు వచ్చేసి ఇది అన్నం అయిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత నీలుక్కుంటుంది అన్నము.
నేను కలిపిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఇలా వేసి ఇది బాగా కలుపుకోవాలి. మీరు ఎంత తింటే అంత క్వాంటిటీ కలుపుకోండి. మా ఇంట్లో ఎంత అయితే తింటారో నేను అంత కలుపుతున్నాను. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి రైస్ చూడండి పొడి పొడిగా వచ్చింది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఫస్ట్గా వేయించి పెట్టుకున్న బుడ్డపప్పులు వేసేయండి, క్రిస్పీగా ఉంటాయి. లేకపోతే మీరు సర్వ్ చేసేటప్పుడైనా వేసుకోవచ్చు పక్కన పెట్టుకొని. మేమైతే సర్వ్ చేసుకుంటున్నాం కాబట్టి వేస్తున్నాను బుడ్డపప్పులు. మీకు నచ్చితే ఇలాగ వేసుకోండి, లేకపోతే చింతపండులో అయినా వేస్తారు చాలామంది. అలా చేస్తే ఈ పులిహోరలో బుడ్డపప్పులు మెత్తబడతాయి, తినబుద్ధి కాదు, మెత్తగా అవుతాయి. ఇలా అయితే క్రిస్పీగా ఉంటాయి. చూడండి సర్వ్ చేసిన తర్వాత పులిహోర చూడండి మెత్తగా లేదు, అలాగని మరీ పొడి పొడిగా లేకుండా ఇలా చేసుకోండి, బాగుంటుంది. ఇందాక పులిహోర అన్నానని మీరేం ఫీల్ అవ్వద్దండి. కొన్ని ఏరియాలలో దీన్ని పులిహోర అని కూడా అంటారు. చింతపండు చిత్రాన్నం ఇలా చేసుకోండి పర్ఫెక్ట్ టిప్స్తో. ఒకవేళ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ.